అరుణ. షీ ఈజ్ అమేజింగ్ డాటర్. అండ్ అరుణ అని డాటర్ అని కాదు కానీ, అండ్ వీఆర్ బోత్ లైక్ ఫ్రెండ్స్, అలా ఉంటాం మేము. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నౌ షీ ఈజ్ ఇన్ అ న్యూ లైఫ్. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను అనుకుంటున్నాను తన న్యూ లైఫ్ని తను అంతా వాళ్ళ అత్తగారి ఇల్లు మంచిగా చూసుకుంటుందని, అండ్ రాజ్కి చాలా సపోర్ట్ చేస్తుంది. సో నాకు అది తెలుసు. షీ ఈజ్ అమేజింగ్. ఇంతకంటే నేను ఇంకెక్కువ చెప్పలేను. యా, అఫ్కోర్స్ ఐ మిస్ హర్. చాలా మిస్ అవుతాను నేను తనని. ఈ వాటరే ఐ మిస్సింగ్ దట్ వర్డ్. రాజ్కి చాలా సపోర్టివ్గా ఉండాలి. అండ్ నువ్వు ఇప్పుడు నీకు చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తావని నేను అనుకుంటున్నా. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, రాజ్ అండ్ అరుణ. ఎక్కువ అంటే నా ఇయర్ రింగ్స్, సో చున్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సో అవి నేను ఇంటికి రాగానే నా థింగ్స్ తీసుకొని తను హ్యాపీగా వాటితో ఆడుకోవడం ఇలా అంతా చేసేది. సో లిటిల్ చాలా థింగ్స్ ఉన్నాయి, అలాంటివి మెమరీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మతో కంటే కూడా తను నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది. అరుణ ఇస్ సో స్వీట్. నాకు సిస్టర్స్ అంటే అరుణ అని అనుకున్నా. ఫస్ట్ మా చెల్లి, మా పిన్నమ్మ కూతురు అనుకున్నా. తర్వాత ఇక్కడ వచ్చాక అరుణ చాలా బాగా క్లోజ్ అయిపోయింది. షీ సో స్వీట్. ఇంకా వాళ్ళ కోడల్ని అయితే అబ్బా సూపర్గా చూసుకుంటుంది. నేను ఎమోషన్ అవ్వను అని అనుకున్నాను, కానీ తను తాంబూలం ఇచ్చేటప్పుడు నా ఓన్ సిస్టర్ వెళ్ళిపోతుంది అనేసి ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఎమోషన్ అయిపోతుంది. ఇంకా ఐ కాంట్ టెల్ అబౌట్ హర్. షీ సో స్వీట్. లేకపోతున్నాం అయితే దగ్గరలోనే ఉందన్న ఫీల్ ఒకటైతే హ్యాపీ. ఎక్కడో వెళ్ళిపోకుండా తను హ్యాపీగా ఉండడం ఒకటి చాలు, ఇంకా అంతకు మించి ఏం లేదు. తన గ్రోత్. అరుణ గురించి చెప్పాలంటే, ఎప్పుడు ఆ పిల్లతో నేను బాగా కొట్లాడేదాన్ని. ఇంకా కొట్లాడేదానికి ఎవరున్నారు, నాకు ఎవరు లేరు. దాన్ని చూసినా అంటే ఏడుపు వస్తుంది. అది లేని వెళ్తే చాలా ఉంటుంది. సాయంత్రం అయ్యాలకు టైం అయ్యాలకు ఇంటికి రాలేదే అని ఎదురు చూసేదాన్ని. వచ్చినా అంటే మళ్ళీ కొట్లాడేదాన్ని. అప్పుడప్పుడు చేసి పెడుతుంది. తినకుంటే కోపడుతుంది. నేను చేసింది తినవలే అంటది. నేను చేసే నీకు ఇష్టం లేదు అంటుంది. ఫింగర్ పని ఒక్కొక్కసారి ఏదైనా దాపెడుతుంది. దాపెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. అది అక్కడ క్రమశిక్షణ కలిగి ఉండాలా, ఆ బాబుకు అనుగుణంగా ఉండాలా, ఆ బాబు సేవలో చేదోడు వాదోడుగా ఉండాలా, నమ్మకమైనటువంటి కోడలిగా, నమ్మకమైనటువంటి భార్యగా, ఒక సంఘానికి ఒక మంచి తల్లిగా ఉండాలని నా కోరిక. ఎన్నో సంఘాలకు తల్లి కావాలా, గురులమ్మ కావాలా. అందరూ ఆమెను చూసి ఇంకొకరు నేర్చుకోవాలా. అరుణ గురువులమ్మ మంచిది, అరుణ గురువులమ్మ మంచిది అని పేరు తెచ్చుకోవాలా. నా పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తేవాలా. హ్యాపీ ఉండి అది ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి హ్యాపీని మ్యారేజ్ చేయడం అంతా. సో అరుణకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఆయన ఆల్రెడీ అన్నీ తెలుసు. చెప్పాల్సింది కన్నా ఏం లేదు. అరుణ she is very talented and she is very nice girl. చెప్పాలంటే ఇంట్లో మటుకు పని ఒక్కటి చేయదు, కానీ బయట she is very talented working ఉమెన్. ఒక గర్ల్గా ఉండేది ఇప్పుడు ఉమెన్గా అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను ఒక స్టూడెంటు, ఒక గర్లు, ఒక ఇది నుంచి ఇప్పుడు ఒక ఉమెన్గా, ఒక పాస్టరమ్మగా అవుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి ఒక గౌరవమైన స్థితిలో నా బిడ్డ ఉంటుంది అంటే నాకు చాలా
గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నా బిడ్డ ఆ పాప అని చెప్పుకునేదానికి ఈ కుటుంబం నుంచి ఇంకొక కుటుంబంలోకి గౌరవంగా నేను పంపించడానికి కూడా చాలా బాగా ఇష్టపడి ఉన్నాను. పాప కూడా ఇష్టపడింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అది చెప్పాలంటే కష్టమే. నన్ను కూడా ఎక్కువనే ఇష్టపడుతుంది. కాకపోతే వాళ్ళ నాన్న అంటే కూడా ఎక్కువ ఇష్టమేమో అని నా ఫీలింగ్. కానీ పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఇద్దరిని ప్రేమిస్తారు. ఇద్దరిలో కొంచెం ఎక్కువ అంటే వాళ్ళ నాన్ననే. దాని గురించి చెప్పాలంటే తను నాకు మా కుటుంబానికి మంచి పేరు తెస్తుందనే నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను ఈ కుటుంబానికి ఇవ్వగలిగిన ఒక పాస్టరమ్మ తన వర్కింగ్ తన వర్కే కాకుండా ఈ వర్క్ కూడా చేయగలదని నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఫీల్డ్లో తను కూడా నెగ్గగలుగుతుంది అని. పాటలు బాగా పాడగలదు, బైబిల్ బాగా చదవగలదు. సో తనకి ఇష్టమైంది కాబట్టి మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో ఈ గృహానికి నేను నా బిడ్డని ఇవ్వగలిగినాను. చెప్పాలి అంటే కుటుంబానికి మంచి పేరు తేవడమే ఆమెకు నేను చెప్పే ఎటువంటి కష్టం కానీ నష్టము కానీ సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే వాటి అన్నిటినీ ఎదుర్కొని ముందుకు పోవడమే ఆ బిడ్డ చేయగలిగిన పని. స్పీచ్లో వాళ్ళు కూడా చెప్పినారు కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని తనకు సహకారిగా ఉండి మంచి పేరు తెస్తే నాకు కూడా సంతోషం. మంచి పాప. నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పెళ్ళి నేను దగ్గరుండి చేయించిన. అంత బాగున్నారు. ఆ పాప కూడా చాలా మంచిది. ఉద్యోగం కూడా మంచిగా దొరికింది ఆ పాపకు. అంతే. అరుణ వచ్చి అన్న కుమార్కి. అరుణ వచ్చేసి ఎంఎస్సి నర్సింగ్ చదువుతుంది. సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ పోతుంది. మంచి క్లవర్ స్టూడెంట్. మంచి పెద్దలు వచ్చి మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆలోచించే జ్ఞానం ఉంది. అంటే ఏదైనా మన విషయం ఏదైనా చెప్పినా కూడా ఆలోచించే జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచించగలుగుతుంది, అర్థం చేసుకుంటుంది, మంచిగా ఉంటుంది, అందరిలో కలిసిపోతుంది. మా ఇద్దరు బాండింగ్ బాగుంటుంది. మేమంతా చాకచక్యంలాగా అట్లే మరి బిడ్డలాగా ఏమి ఉండదు. నేనైతే బుజ్జి 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 అని పిలుస్తుంటాను. ఆమెకు దాల్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఎండుమిర్చి దాల్ అయితే కనుక చాలా ఇష్టం. మిగతా ఏం తినదు. నేనైతే బలవంతంగా చికెన్ తినంటే అని నేను చెప్పండి కూడా తినేది కాదు. చాలా మంచి అమ్మాయి మా అమ్మాయి. అది కొంచెం మా ఇంటి నుంచి పోతుందంటే కొంచెం ఆలోచించి బాధపడతాము, కానీ అక్కడ కూడా బాగుండాలనే కోరుకుంటాము. కానీ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఉంది. ఎంప్లాయీ నుండి ఒక పాస్టర్ వైఫ్గా అయింది కాబట్టి రెండును ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అనేటువంటి ఒక సందేహం అయితే ఉంటుంది. కానీ ఆ సందేహాన్ని దేవుడు ఆమెకు మంచి మనసు ఇచ్చి మంచిగా ఆలోచనలు ఇచ్చి, ఎందుకంటే బిషప్ గారు చెప్పినట్టు 100 సమస్యలతో పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు 100 ప్రాబ్లమ్స్తో ఇంటికి వచ్చినప్పుడు 101వ ప్రాబ్లం కాకూడదని చెప్పి బిషప్ తండ్రి గారు వాక్యం చెప్పేటప్పుడు చెప్పాడు. అటువంటి మంచి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని, మంచి ఆలోచనను, అలాగే మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఓర్పును, ముఖ్యంగా ఏంటంటే ఓర్పు ఇవ్వాలని చెప్పి నేను దేవుని కోరుకుంటున్నా. అరుణ ఒక చెల్లెల కంటే నాకు ఎక్కువ తల్లిలాగా చూసుకునేది నన్ను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నిమిషాల్లో ఆలోచించకుండా నాకు హెల్ప్ చేసేది. నాకంటూ ఒక తోడు, భార్య తర్వాత ఒక తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేది. చాలా మిస్ అవుతున్నారు నేను.
రేపటి నుంచి ఎవరితో కొట్లాడాలి, ఎవరికి ఫోన్ చేసి ఏం అడగాలన్నా నాకు ఇంకెవరు ఉండరండి. ఎవరు ఉండరనే ఫీల్ వస్తుంది. మిస్ యు అన్న, చాలా జాగ్రత్తగా ఉండు. ఒక గురువులమ్మ అవుతున్నావు. మన ఇంటికి చెడ్డ పేరు తెప్పకుండా బావను జాగ్రత్తగా చూసుకుంటూ, నీ అత్తమామను జాగ్రత్తగా చూసుకుంటూ, కోపం తగ్గించుకొని, నీ అలవాట్లు మార్చుకొని, నీలో ఉండే ఆ కోపాన్ని తగ్గించి శాంతాన్ని పెంచుకొని మంచి భార్యగా, మంచి తల్లిగా ఎదగాలని ఒక అన్నగా నేను ఆశిస్తున్నాను. అదే పనిగా అడిగేటోడు అంటే చాలా పనులు చెప్తా, కానీ ఏ పని చేయదు. అట్లే మాకు గొడవ స్టార్ట్ అయ్యేది. ఆ గొడవలోనే బాండింగ్ ఎక్కువ ఉండేది మాకు. బావా, అరుణ చాలా కోపం ఎంత ఉంటుందో అంత శాంతపరురాలు కూడా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆలోచించే గుణవంతురాలు, ఆలోచన ఎక్కువ. ఒక నిమిషం ఏదన్నా కోపంలో మాట్లాడినా కూడా నెక్స్ట్ సెకండ్ తన శాంతంతో మనల్ని కూల్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది, చాలా బాగా కలిసిపోతుంది. నీకు నీ ఫ్యామిలీకి మంచి కోడలిగా ఉంటుంది అని నేను భావిస్తున్నా బావా. బావా, అరుణ, కంగ్రాట్స్ యు బోత్ ఆల్. గడిచిన స్మృతులే కలవరపరిచే సఖీ సఖీ సఖీ